హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ చాలా టేస్టీగా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మునక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ కర్రీ వైట్ రైస్లోకి, చపాతీలోకి, నాన్లోకి, రోటీలోకి, అలాగే ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటిని మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ముందుగా ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ముందుగానే వాటర్ వేసేసుకున్నామంటే ధనియాలు అవన్నీ కచ్చాపచ్చాగా ఉంటాయి, మెత్తగా పేస్ట్ అవ్వవు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసేయకూడదు, కచ్చాపచ్చాగా ఉండాలి. ఈ ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కూరకు సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. మసాలా మొత్తం మునక్కాయలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మునక్కాయలు ఒక 50% ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మునక్కాయలు ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడానికి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత చూసుకుని ఇందులోకి మనకు ఎంత వాటర్ అయితే అవసరమవుతాయో అంత వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ మిక్సీ వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీకి నాకు 1 గ్లాస్ వాటర్ పట్టినాయి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మునక్కాయలు బాగా మెత్తగా ఉడికిపోవాలి. మునక్కాయలు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మునక్కాయతో ఒకే వెరైటీ కాకుండా ఈ విధంగా మసాలా కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.